ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము నేను చదువుతాను, మీరు వినండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు నిన్ను ఎడవడు, నిన్ను ఎడబాయడు. మోషకు తోడున్నటువంటి దేవుడు యెహోషువకు తోడున్నాడు. ఇమ్మానుయేల్ అనేటువంటి దేవుడు భాషాంతరమున మనకు తోడు. బిడ్డలారా, దేవుడు మన పంటకు తోడుంటాడు, మన జీవితంలో తోడుంటాడు. మనల్ని నడిపించేటటువంటి మంచి నాయకుడు, ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి ఉపదేశకుడు. దేవుని బిడ్డలారా, అందుకే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యము తెలియపరుస్తున్నది, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. దేవుడు అంటుండు, నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా. రెండోది, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుంటాడు. మనము దేని విషయంలో వర్రి కాకూడదు, మనము దేని విషయంలో భయపడకూడదు. మన దేవుడు మన పక్షాన ఉంటాడు, దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉండి కార్యము చేస్తాడు, అద్భుతం చేస్తాడు. బిడ్డలారా, దేవుడు అన్నాడు, నువ్వు నిలబడు, కార్యమంతా నేను చేస్తాను. నిలబడు, నేను యుద్ధము చేసేది నేనే. నిలబడు, నీ పక్షాన నుండి నడుస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి దేవుని బిడ్డలారా మనము ఆయన సన్నిధిలో నడవాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంటున్నది. అయితే నీవు నిబ్బరం కలిగి ధైర్యపడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అయితే నా సేవకుడైనటువంటి మోషే నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను. ధర్మశాస్త్రంలోని నియమాలను కనుక అందులో ఉన్నటువంటి పద్ధతులను అన్ని కూడా నువ్వు అనుసరించి నడవాలి. దేని విషయంలో తప్పిపోకూడదు, దేని విషయంలో నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. చక్కగా వాక్యానుసారంగా నువ్వు నడవాలి, చక్కగా దేవుడు చెప్పినట్టుగా నడవాలి. దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితంలో మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య చేశాడు కనుక మన నమ్మకమైన మంచి దాసుడిగా ఆయన మంచి పేరు పొందుకున్నాడు. అదేవిధంగా యెహోషువకు చెప్తున్నాడు, నువ్వు కూడా నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా నడవాలి, చక్కగా దేవుని మార్గం అనుసరించి నడవాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చెయ్యాలి, తన ఆజ్ఞలన్నీ పాటించాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడకమని దేవుని వాక్యం తెలియపరుస్తున్న. దేవుని బిడ్డలారా, దీనవృత్తాంతముల గ్రంథం 22:13 వచనంలో యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టల ప్రకారం గాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం గాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుచు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఇక్కడ ఇశ్రాయేలును గురించి మోషే ఇచ్చిన కట్టలను ప్రకారం గాను ఆయన తీర్పుల ప్రకారం గాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడాలి. కట్టలు కావచ్చు, తీర్పులు కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, ప్రజలకు మేలు చేసే విషయంలో జాగ్రత్త పడి నువ్వు నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. నువ్వు వృద్ధి పొందుచు కనుక ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. ధైర్యం తెచ్చుకోవాలి, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, భయపడకూడదు. అందుకంటే భయపడకము, దిగులు పడకము, నేనున్నానని దేవుడు చెప్తున్నాడు. నేనున్నాను, నువ్వు భయపడకు,
నేనున్నాను, ధైర్యంగా ఉండుము, నేనున్నాను, దిగులు పడకము, నేను నీకు తోడైండి నిన్ను నడిపిస్తానని యోషువతో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును. దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును. నేను ఎవరికి భయపడను, నాకు దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణము, ఎవరికి నేను వెళ్తును. నా దేవుడు నాకు తోడునని మరి కీర్తనకారులు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, సామెతల గ్రంథం 3:1 నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. కనుక నా కుమారుడా, నా ఉపదేశములను మరవకము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకంగా గైకొనుము. అందుకే యోషువతో నా ఆజ్ఞలను గైకొనుము, నా కట్టలను అనుసరించుము, ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నడవాలి, వాటన్నిటిని పాటించాలి మరి అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. నా కుమారుడు నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను గైకొనమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను మరి తన ఆజ్ఞలను పాటించాలి, తన వాక్యానుసారంగా మనం నడవాలి. ఆనాడు మోషే మరి దేవుని అనుసరించాడు. అదేవిధంగా మోషకు తోడినటువంటి దేవుడు యోషువకు తోడున్నాడు. యోషువకు తోడిన దేవుడు మనకు తోడుంటాడు. ఈరోజు నిన్ను ఎడువడి ఎడబాయాడు, ఎల్లప్పుడూ నీకు తోడుండి నడిపిస్తాడు. కనుక నీకు అన్నిట్లో విజయవంతం కలగజేస్తాడు. బిడ్డలారా, దేవుడు ధైర్యపరిచే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు తోడుండే దేవుడు, దేవుడు అండగా కొండగా ఉండే దేవుడు. అట్టి దేవుడిని కలిగి ఉన్నావు కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, ఇంకా దేవుని మయపరచు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.